సిద్ధవటం మండలం టక్కోలి పెన్నా నది నుంచి ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా టక్కోలి పెన్నా నది నుంచి ట్రాక్టర్ ద్వారా కడప పట్టణానికి రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులపై శుక్రవారం దాడులు నిర్వహించి 5 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పచెప్పారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తిరుమల బాబు మాట్లాడుతూ గ్రామస్తుల సమాచారం మేరకు అక్రమంగా ఇసుక తరలిస్తోన్న 5 ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించామని, ఉచిత ఇసుక గ్రామ ప్రాంతాల్లో నివాసం ఉన్న వారికి మాత్రమే గృహ నిర్మాణాలకు ఉపయోగించుకోవాలని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రసాద్ బాబు, విఆర్ఏలు వెంకట సుబ్బయ్య, కిషోర్ తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ అధికారులు రాబోయేటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఉదయాన్నే 8 గంటలప్పుడు 9 గంటల ప్రాంతంలో ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ, ఆ దారి వెంబడి వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఇష్టానుసారంగా ట్రాక్టర్లు నడుపుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మార్చుపల్లి దగ్గర ఉక్కాయపల్లి వంక దగ్గర ఒక 5 ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగింది. 5 ట్రాక్టర్లను కూడా తీసుకొని వచ్చి మా పోలీస్ స్టేషన్ ఆవరణలో కూడా ఉంచడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా కూడా ఏదైనా పర్మిషన్ తీసుకొని లోకల్ అవసరాలకు, ప్రజల అవసరాలకు లోకల్గా ఏదైనా అవసరం ఉంటే వాడుకుంటే తప్ప కమర్షియల్గా ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తూ ఆ ట్రాక్టర్లను తోలినట్టయితే వాళ్ళ మీద కఠినతరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా అవసరాలు ఉంటే వాడుకోండి, ఇబ్బంది లేదు. ప్రజలకు లోకల్గా అవసరాలు ఉంటే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు వారికైనా అవసరాలు ఉంటే పర్మిషన్ తీసుకొని తోలుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజలు భయభ్రాంతికి గురి చేస్తూ కమర్షియల్గా కొంతమంది వేరే చోట తరలిస్తూ వీటిని సొమ్ము చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో కూడా ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు, ఆ రైతులు కూడా వాళ్ళ పక్క నుంచి పోవడం వల్ల పొలాలన్నీ దుమ్ముతో కొట్టుకుపోయి తర్వాత ప్రజలు కూడా ఆ దారి మీద వెళ్ళాలంటే ఇష్టం వచ్చి తోలడం వల్ల ఇబ్బందులు గురవుతున్నారు. సో దీని మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము.